పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు మరింత తీవ్రతరమవుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ రంగం కుదేలవుతుంది. సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, పీజీల నిర్వహణ కష్టతరం అవుతుంది. ఇప్పటికే 50% పైగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. 2-3 రోజుల్లో గ్యాస్ సరఫరా జరగకుంటే హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూతపడే అవకాశం ఉంది. మరోవైపు గ్యాస్ కొరత ప్రచారంతో గృహ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ భారీగా పెరిగాయి. గ్యాస్ ఏజెన్సీల ముందు డొమెస్టిక్ కస్టమర్లు క్యూ కడుతున్నారు. అయితే డొమెస్టిక్ సిలిండర్కు ఇబ్బంది లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. గ్యాస్ కొరతను ఆసరగా చేసుకుని అక్రమ వ్యాపారులు డబ్బు దండుకుంటున్నారు. సాధారణంగా దొరకాల్సిన వాణిజ్య సిలిండర్లు ఇప్పుడు కేవలం బ్లాక్ మార్కెట్లోనే దర్శనమిస్తున్నాయి. ధర 5,000 దాటినప్పటికీ గ్యాస్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాలపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని పలు హోటల్స్ మూతపడ్డాయి. మరికొన్ని హోటల్స్లో కట్టెల పొయ్యితో వంటలు చేస్తున్నారు. కట్టెల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. గతంలో తక్కువ ధరకు దొరికే కట్టెలు ఇప్పుడు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారని హోటల్ యజమానులు వాపోతున్నారు.